నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచన. విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నాడు జరిగే కలశజ్యోతుల ఉత్సవాలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి శ్రీకారం చుట్టిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్తును మార్చే విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అన్న సీఎం చంద్రబాబు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు శుక్రవారం జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కమిటీ సభ్యులుగా నాగప్రసాద్, సులోచన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఈ ప్రాంతంలో ఆసుపత్రి అరాకొరా వస్తువులతో అభివృద్ధి నోచుకోపోవడం బాధాకరమని అన్నారు. పంచాయతీ నుండి 5 లక్షల రూపాయల నిధులు, ఎండీఓ కార్యాలయం నుండి 5 లక్షలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో నూతన కార్యవర్గం మార్కు కనపడాలని సూచించారు. పేద వర్గాలకు అందుబాటులో వైద్యం ఉండాలని, ఇంటి వద్దకే వెళ్లి రక్త పరీక్షలు చేయాలని నూతన కార్యవర్గానికి అధికారులకు ఆదేశించారు. రాబోయే కాలంలో ఆసుపత్రి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఆసుపత్రి దిశ మారుస్తానని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రాబోయే బడ్జెట్లో గన్నవరం ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతానని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. భవానీ దీక్షల విరమణకు ముందు విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కలశ జ్యోతుల ఉత్సవాలు శనివారం జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నందు ప్రారంభమయ్యే ఈ ఉత్సవం నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగుతుంది. కలశ జ్యోతుల ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించని దానికంటే ఎక్కువే జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తోందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనం అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దిశను మారుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తుందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నేడు $3,000 కంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి $42,000 పెరగాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది ప్రజలు తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని సీఎం వెల్లడించారు.
ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈ రోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు, అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మాకే అర్థంగా, నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని. ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్లీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి, భారతదేశానికి అంకితం చేశామంటే అదే మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, దీనిని అడ్డుకుంటూ కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం కరెక్ట్ కాదన్నారు. కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనకు రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్లు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ ను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో కార్యక్రమానికి ప్రణాళిక చేశామని, ప్రభుత్వ కార్యక్రమం ఉందనే సాకుతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మహిళలను కార్యకర్తలను కూడా చూడకుండా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం తప్పు చేశామని కూటమి ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేశారని నిలదీశారు. రైతులతో కలిసి వినతి పత్రం ఇద్దామని వెళ్తుంటే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశామని, నడి రోడ్డుపై మమ్మల్ని అరెస్ట్ చేశారని వాపోయారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో రైతుల ఆగ్రహం కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా దళారీ వ్యవస్థ మీద నడుస్తుందన్నారు. మా ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. రైతాంగానికి తాము అండగా నిలుస్తామని, భయపడేదే లేదు, అరెస్టులకు వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు. 6 నెలలు అవుతున్నా ప్రభుత్వం వలన ఉపయోగం లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ 13వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేశారని, అనుమతి ఇచ్చి ఏ విధంగా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేశారని, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ మహిళలను కూడా అవమానపరిచారని, అనుమతి ఇచ్చి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సూపర్ 6 హామీలు ఇచ్చి నిరాశపరిచారన్నారు. రెడ్ బుక్ ద్వారా అందరినీ భయపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు షేక్ ఆసిఫ్, నర్నల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అన్నదాటికి అండగా వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తాం జరిగింది. దాదాపుగా 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమం అనౌన్స్ చేసి జిల్లాలో ఉన్న అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, రైతులందరినీ కూడా మమేకం చేసుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పని మేము దాదాపుగా 10 రోజుల నుంచి గారు ప్లాన్ చేసుకుంటే 2 రోజుల క్రితం
ఏదో ప్రభుత్వం నుంచి కార్యక్రమం అనౌన్స్ చేశారని చెప్పని మాకు పర్మిషన్ ఇచ్చి మీరు చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈరోజు ఉదయం జిల్లాలో ఉన్న ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళలని గారు చూడకుండా ప్రతి ఒక్కరిని గారా ఈరోజు నగరానికి మారుమూలగా ఉన్న పోలీస్ స్టేషన్లో దాదాపుగా 6 గంటలు 7 గంటలు ఈరోజు కూర్చోపెట్టి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు మేము ఏం తప్పు చేసాం? మేమేమైనా ధర్నా చేస్తా అన్నామా? మేమేమైనా రాష్ట్రారోక చేస్తా అన్నామా? లేకపోతే మేమేమైనా దిష్టిబొమ్మ దహనం చేస్తా అన్నామా? మేమందరం గారా ఒక ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, కొంతమంది రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం, ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అంటే రైతాంగానికి ఎంతో మారుపేరున్న ఈ యొక్క జిల్లాలో రైతులు పడుతున్న ఆవేదనని, ఇబ్బందుల్ని కలెక్టర్ గారికి శాంతియుతంగా, ప్రశాంతంగా ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పని దానికి ఈరోజు మేమేదో రౌడీల్లాగా, గూండాల్లాగా, లేకపోతే మేమేదో నేరాలు చేసినలాగా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద మా అందరిని గారా అరెస్ట్ చేసుకుంటూ లాక్కెళ్తూ బల్లో కూర్చోబెట్టిన తర్వాత మా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారని చెప్పంటే మా నోరులు గారు నొక్కేసే విధంగా ఈరోజు పోలీసు తీరు. రైతుల పక్షాన, రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుల పక్షాన పోరాడుతుంటే నాయకుల్ని, రైతుల్ని కూడా జైల్లో పెట్టి నిర్బంధించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే. రైతుల పక్షాన ఏమడుగుతున్నాం మేము? మీరు ఏదైతే హామీలు ఇచ్చారో రైతుల కోసం, అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 కోట్ల పెట్టుబడిని ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా ఇస్తానన్నారు, ఏ విధంగా ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయి, రైతు భరోసాలకు ఏమైనాయి, మద్దతు ధర ఏమైంది, గిట్టుబాటు ధర ఏమైంది, ఏదైతే పాడైపోయిన ధాన్యం ఏమైంది, వాటికి ఇచ్చే మీరు రేట్లు ఏంటి, ఇవన్నీ కూడా మీరు చేస్తానన్న పనులే కదా, ఎందుకు చేయట్లేదని చెప్పి రైతుల పక్షాన కలెక్టర్ ఆఫీసులో విజ్ఞాపన పత్రం ఇస్తానికి వెళ్తే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్లు తిప్పి ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చడం జరిగింది. ఎటువంటి ఆటవిక రాజ్యంలో ఉన్నాం, ఎటువంటి ఆటవిక ప్రభుత్వంలో ఉన్నాం అనేది తెలియడానికి ఇది ఉదాహరణ మాత్రమే. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈవేళ విజయవాడలో రైతులకు సంబంధించి రైతులకు న్యాయం జరగాలి, వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం ముందుగా అనుమతినిచ్చారు. దాని ప్రకారం మేము ఈవేళ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అనుమతి లేదని చెప్పి మహిళలని చూడకుండా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి బలవంతంగా చేతులు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితిని చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 ద్వారా ప్రజల్ని మాయ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సూపర్ 6 అంటే వాళ్ళ ఉద్దేశంలో హామీలు ఇవ్వటం, అమలు కానీ హామీలు ఇచ్చి గెలవటం. ఇదొక 6 అయితే రెండో 6 ఆ హామీల్ని నిలబెట్టుకుపోవడం. ఇది రెండో 6. మూడో 6 భారత రాజ్యాంగాన్ని కాదని ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమలు చేయడం. ఇది మూడో 6. నాలుగో 6 ఈ రాజ్యాంగం ద్వారా అందరినీ బెదిరించడం, అందరినీ భయపెట్టడం, అసలు ప్రతిపక్షం అనేది లేదని చెప్పాలని చూడటం, 40% ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కూడా లేదని చెప్పే విధంగా భయపెట్టడం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 13వ తారీఖున ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధలకి, ఈ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పార్టీ అండగా ఉండాలని, పార్టీ రైతాంగాన్ని తీసుకుని, రైతులను తీసుకుని కలెక్టర్లకి అర్జీలు ఇవ్వాలని, వినతి పత్రాలు ఇవ్వాలని, వారి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలనే ఒక మంచి ఉద్దేశంతో 10 రోజుల క్రితం 13వ తారీఖు నిర్ణయించుకున్నాం. ఏదో ఈరోజు పర్మిషన్ అప్లై చేసి కూడా 4-5 రోజులైంది. ఈరోజు ఒక 10 మంది కలెక్టర్ గారి ఆఫీసులో అర్జీ ఇస్తామని చెప్తే
పోలీస్ యంత్రాంగం నిర్ద్వందంగా అన్ని పోలీస్ స్టేషన్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుని వెళ్ళి పెట్టడం జరిగింది. నున్న, సింగనగర్, ఇబ్రహీంపట్నం అన్ని పోలీస్ స్టేషన్లు అనమాట. అంటే రైతుల పట్ల గవర్నర్పేట రైతుల పట్ల రాజకీయ పార్టీ వారి పక్షాన ఉండకూడదని, వారికి చేదోడుగా ఉండకూడదనేది మీ ఉద్దేశమా? ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు 3 అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారి ఆర్ వనితా రాణి శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఈ మేరకు 3 స్థానాలకు పోటీలో నిలిచిన సనా సతీష్, బీదా మస్తాన్ టీడీపీ అండ్ ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎన్నికయ్యారని ఆమె తెలిపారు. ఎన్నిక నిమిత్తం 6 నామినేషన్లు రాగా 1 నామినేషన్ చెల్లలేదని, మిగతా 2 ఉపసంహరించుకున్నారని వనితారాణి చెప్పారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కేసులు బనాయించి మరీ అతన్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమ్మతం కాదని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్ జగన్ ఆ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ని బాధితుణ్ణి చేయటం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తన ప్రమేయం లేకున్నా నేరుగా ఆయన్ని అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని అరెస్ట్ను ఖండించారు. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన రైతన్నకు అండగా కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. వినతి పత్రం అందించేందుకు వైసీపీ నేతలు విజయవాడలోని కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయానికి వెళుతుండగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇతర నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులకు అండగా వైసీపీ కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అవినాష్ కారును అడ్డుకున్నారు. దీంతో అవినాష్ పోలీసుల తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎందుకు తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెనక్కి వెళ్లాలని చెప్పినప్పటికీ నిరాకరించడంతో అరెస్ట్ చేసి అవినాష్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవినాష్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పోలీసుల వాహనాల ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లేందుకు సిద్ధమైన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆసిఫ్ విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ అరెస్ట్ చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులకి కోసమని వ్యవస్థను అరికట్టడానికి ఈరోజు అకాల వర్షాలు వచ్చి
లోన పంట అంతా నష్టపోయిన రైతులకి అండగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్కి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్ అందరం, ఎక్స్ చైర్మన్స్ అందరం ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడానికి మేము బయటకు వచ్చాము. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నదన్నది మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు? ఈరోజు ప్రథమ పౌరాలు అంటారు, మేయర్ అంటారు, ప్రథమ పౌరాలు అంటారు. ఎందుకు ఇలాంటి పరిపాలన? ఏం పరిపాలన ఇది? పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్న ఒక పరిపాలన. ఈరోజు వాళ్ళు సూపర్ 6 అని, సూపర్ 6లోనూ వాళ్ళే చెప్పారు రైతులకు 20,000 ఇస్తాము అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత 13,500 ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు సూపర్ 6లోన 20,000 రైతులకు ఇస్తామనే నమ్మబలికి ఈరోజు రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం బడ్జెట్లో కూడా దీన్ని పొందుపరచకుండా, అకాల వర్షాలతోటి ఈరోజు ధాన్యం, తడిసిపోయిన ధాన్యం కానీ, రంగుమారిన ధాన్యం కానీ కొనుగోలు చేయకుండా ఈరోజు పూర్తిగా రైతులు ఏ రకంగా నష్టపోయారు అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏమీ లేదు, పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో విజయవాడ నగరపాలక సంస్థలో ఒక ప్రథమ పౌరాలు, డిప్యూటీ మేయర్స్, నాయకులు అందరం కూడా ఈ రకంగా మేము చేస్తుంటే ఈ రకంగా ఈ రోజు ప్రజా పరిపాలన చేయాలన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ రైతులకి ఇచ్చేటువంటి ఇబ్బంది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున అక్రమ అరెస్టులు ఏం చేసామండి? మేము ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్ లో ఇద్దామని వస్తే ఈ రోజు ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని కూడా కావాలని చెప్పి రైతాంగాన్ని దండగ చేస్తూ ఈ రోజు కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీని అరెస్టులు చేయడం, దాడులు చేయడం, ఎవరైతే గళమెత్తుతారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగ పద్ధతి కాదు. ఇది కావాలని చెప్పేసి ఈ కూటమి చేస్తున్న కుట్ర. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుండా కావాలని కుట్ర పడుతున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుగానే పోలీసులకు తెలియజేసి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేయడానికి ఈవేళ కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడ వస్తే అప్రజాస్వామికంగా పోలీస్ ఫోర్స్తో ఈ విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. గమనించారు కదా, ఇక్కడ మేము శాంతియుతంగా కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాం. రైతాంగాన్ని ఏ విధంగా సూపర్ 6లో భాగంగా ఒక సిక్సర్ కొట్టాడో మనం అందరం చూసాం. అందరికీ అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తాన్నాడు, ఇవ్వకుండా ఒక 6 కొట్టాడు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పాడు, అదొక సిక్సర్ కొట్టాడు. ఈవేళ రైతులకు సంబంధించి బీమా కానీ, లేకపోతే పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. వరి కూడా సరిగ్గా కొనట్లేదు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాలి, రైతులకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టబడినటువంటి శాంతియుతమైనటువంటి కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా ఈవేళ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగానే మేము అందరికీ తెలియజేశాం, ముందుగానే ప్రకటించిన కార్యక్రమం, అకస్మాత్తుగా చెప్పింది కాదు. ముందు పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ ఈ విధంగా అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ గళాన్ని రైతుల వైపు నుంచి మేము చేస్తున్నటువంటి దాన్ని తెలియడం కూడా చేస్తున్నటువంటి పని. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద కలెక్టర్ గారికి మెమోండో ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన కార్పొరేటర్లు, వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా దారుణంగా అరెస్ట్ చేసి మేము సౌమ్యంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ కదలలేకుండా అరెస్టులు చేయడం అనేది చాలా దారుణం. తెలుగుదేశం గవర్నమెంట్లో నోరు నొక్కేసి ప్రజలు గళం విప్పకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంటు చాలా దారుణము. మేము ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద, వాళ్ళ ధాన్యం కొనుగోలు దాని మీద తక్కువ ధరకి బ్రోకర్లకు ఇచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప గవర్నమెంట్ ఆ ధాన్యాన్ని తీసుకుని తగు న్యాయం చేయాలని చెప్పి మేము
మెమోరాండం ఇవ్వడానికి వెళ్తుంటే మమ్మల్ని ఈ రకంగా అన్యాయంగా అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్ళడం అనేది దారుణం. ఇది తెలుగుదేశానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు, రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతారని చెప్పి తెలియపరుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతుల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడిదారులు లేకపోవడం, సకాలంలో వాళ్ళకి ఏవి అందించకపోవడం, కనీసం పంటల బీమా అందకపోవడం, రాయితీలు అందకపోవడం, అసలు పంటల రాయితీలు రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము తక్షణమే రైతుల కోసం ఏదైతే వాళ్ళు సూపర్ 6లో భాగంగా 20,000 ప్రకటించారో ఖచ్చితంగా రైతులకు అది ఇవ్వాలని కోరుకుంటాము. అదేవిధంగా ఈరోజు రైతులు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి చాలా దీనస్థితంగా ఉంది. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ పరిస్థితి అందకందాలంగా ఉంది. ఈరోజు మనం అందరం బాగున్నాము, మనం బాగుండాలంటే మొదటగా మనకు రైతులు ఉండాలి. వాళ్ళకి ఎక్కడే కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎక్కడ సకాలంలో అందక ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రం తీసుకురావడం జరిగింది. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన. అలాంటి రైతు భరోసా కేంద్రాలను ఈరోజు తీసేయడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రైతులకు మంచి న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలి అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్. సీఎం దగ్గర పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ పవన్ కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచే జరగాలని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పం అన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువేంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నడపటం అంటే ఆత్మహత్య సదృశ్యంతో సమానమన్నారు. ప్రతి ఒక్కరికి దిక్సూచి అవసరమన్నారు. విజన్ 2020 నాడు తన స్థాయికి అర్థం కాలేదని తెలిపారు. సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది. ఈరోజు ఎంత కష్టం అంటే నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నాను రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం, 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలామంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు
అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ. ఆయన కలలు కంటున్న ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. శనివారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని అధికారికంగా నిర్ధారించారు జైలు సూపరింటెండెంట్. చెంచల్గూడ జైల్లోని మంజీరా బ్యారక్లోనే అల్లు అర్జున్ రాత్రంతా ఉన్నారు. విజయవాడ గన్నవరం దగ్గరలో ఉన్న శ్రీ భువనేశ్వరి పీఠాన్ని సందర్శించడం ఆనందదాయకంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావాలు వెదజల్లుతున్న ఈ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామి వారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర అంశాల గురించి తెలియజేశారు. తపోగరిష్ఠులైన శ్రీ చిదానంద సరస్వతి స్వామివారు 1952లో స్థాపించిన ఈ పీఠం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో విరచల్లుతుంది. ప్రపంచం ప్రజలకు సంక్షేమం, సౌభాగ్యాలను అందించవలసిందిగా ఇక్కడ కొలువైన భువనేశ్వరి అమ్మవారిని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు భక్తి శ్రద్ధలతో పూజించారు. విజయవాడ చిక్కుళ్ళు వాటి ముందు ఏమి నిలబడి వాటిని మనం ప్రోత్సహించుకోవాలి. పాత రోజుల్లో పెరట్లో అందరికీ ఇంటి వెనక పెరడులో చిన్న కూరగాయలు పంచుకునేవాడు, మంచిగా ఆరోగ్యం ఉండేది. ఇవాళ మనం వాటికి ఎన్ని రకాలైన విచిత్రమైన మందులు తక్కువ వయసులో ఎక్కువ పైకి ఫలితం ఎక్కువ రావాలన్నట్టుగా వాటికి ఇంజక్షన్ వేయడం, వాటికి మందులు చదవడం, దాని ద్వారా వచ్చిన పరిణామాలను చూస్తున్నాం. మనం అందరికీ అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. శారీరక జబ్బులు వస్తున్నాయి, మానసిక జబ్బులు వస్తున్నాయి. వాటి నుంచి బయటపడడానికి సంక్షిప్తంగా చెప్పాలంటే ఒకటి మంచిదారి పోవాలంటే ఆధ్యాత్మిక ధార్మిక ప్రబోధాలు మనం వినాలి. అనేక మంది హిందూ ధర్మంలో అనేక మంది మహనీయులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ మంచి విషయాలు మనకు తెలిస్తే మనకి ప్రేరణ కలుగుతుంది. తద్వారా మనం కూడా ముందుకు వెళ్తాం. అందుకని ఈ యొక్క ఆశ్రమాన్ని చుట్టుపక్కల ప్రజలు మరింతగా ఆదరించి వచ్చి ఏమి ఖర్చు పెట్టబడ్డాము కానీ చెప్పే విషయాన్ని వినడం, అవి విన్న వాటిని చెప్పడం, ఈ పని చేస్తే అది కూడా మనం కూడా ధర్మ పరిరక్షణలో మన భాగస్వామ్యాన్ని నిర్వర్తించడం వల్ల అవుతామని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం, శ్రీ కమలానంద భారతి గారిని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా చూడడం, వారి మాటలు వింటూ ఉన్నాను నేను. వారు చేస్తున్న ప్రబోధాలు, కొన్ని విషయాలపై వారు స్పందిస్తున్నట్టు తీరు వస్తున్న విషయాలు, ఆఖరికి మన రాజధాని విషయంలో కూడా ఆ రోజుల్లో మిగతా వాళ్ళందరూ వెనుకలు వేస్తుంటే ఆయన చాలా నిర్మోహటంగా స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాదు, మిగతా మంచి కూడా వాళ్ళకి చెప్పించారు. అలాంటి మంచి మార్గం చూపించే వాళ్ళని మనం పార్టీలకు నిమిత్తం లేకుండా అందరూ కూడా కలిసి ఆదరించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని
మనం చేస్తూ నా వంతుగా నేను మా పిల్లలు చెప్పాను, నేను ఇక్కడికి వెళుతున్నానని. మరి ఆశ్రమం కాస్త అభివృద్ధి చెందడానికి కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం మన కుటుంబంలో గొప్ప ఫౌండేషన్ ఉంది. స్వర్ణ భారతే కాకుండా ఆ ఫౌండేషన్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఆ యొక్క ఆశ్రమానికి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచన. విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నాడు జరిగే కలశ జ్యోతుల ఉత్సవాలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి శ్రీకారం చుట్టిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. ప్రజల తలరాతలను భావితరాల భవిష్యత్తును మార్చే విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అన్న సీఎం చంద్రబాబు. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.